వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కే సుందర్ గారు, ద ఫార్ములా ట్రైనింగ్ సెంటర్ CEO. నమస్తే సార్. నమస్తే సార్. మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మంచు లక్ష్మి గారు వాటర్ అంటే వాటర్ ఆర్ అనేది దొరలాలి అని చెప్తుంటారు. తన తెలుగు మాట్లాడటం కూడా ఒక యాక్సెంట్, తన లాంగ్వేజ్ ఒక యాక్సెంట్ ఉంటుంది. అయితే ఇంగ్లీష్లో మనకి కంట్రీ బేస్గా డిఫరెంట్ యాక్సెంట్స్ ఉంటుంది. మన ఇండియన్స్ ఎవరైనా వెళ్ళి బయట కంట్రీలో ఇంగ్లీష్ మాట్లాడితే వీడు ఇండియా నుంచి వచ్చాడ్రా అని చెప్పి కనిపెట్టేస్తారు. దీనికి మీరు ఏకీభవిస్తారా? అవును. సో మనం మాట్లాడేటప్పుడు అంటే ఒక రీజియన్ గురించి, నేను ఇండియా అని చెప్పి తప్పు పట్టట్లేదు, ఒక యాక్సెంట్ బిల్డ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటారు? ఇక్కడ మీరు రెండు క్వశ్చన్స్. ఒకటి, మనం మాట్లాడుతున్నప్పుడు పలానా అని తెలిసిపోతుంది, అది తెలియకుండా ఎలా ఆప్ చేయాలి. రెండు, US క్లయింట్స్ లేదా వేరే అబ్రాడ్ వాళ్ళతోటి మాట్లాడాలంటే మన యాక్సెంట్ని వాళ్ళ ఎవరికి ఎలా తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. యాక్చువల్గా మంచులక్ష్మి గారు చెప్పిన ఎగ్జాంపుల్ తను కరెక్ట్గా చెప్పారు. చెప్పిన సందర్భంలో కానీ మనం ట్రోల్ చేసిన దాన్ని కానీ యాక్చువల్గా ఆర్ రోల్ చేయాలి అనేది పర్ఫెక్ట్ వర్డ్. మనం ఆర్ని చివర పలుకుతాము, వాళ్ళు టంగ్ రోల్ చేసి పలుకుతారు. పేపర్ అంటాడు, పేపర్ అంటాడు. యాక్చువల్గా ఆమె కరెక్ట్గా చెప్పారు. మనకేంటంటే అక్కడ చెప్పిన సందర్భం కావచ్చు, అడిగిన అది కావచ్చు, కొంచెం కామెడీ అనిపించింది అయింది. బట్ వాస్తవానికి తను చెప్పింది కరెక్టే. ఇక్కడ రెండు తెలుగు ఉంది, మనకి తెలుగులో కూడా డిఫరెంట్ యాక్సెంట్స్ ఉన్నాయి. మనకి ఒక వ్యక్తితో మాట్లాడగానే అతను ఏ ప్రాంతం కూడా పట్టుకోవచ్చు మనం. అవును. మన తెలుగే తీసుకుంటే ఇక్కడ ఎంత క్రితం తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, మళ్ళీ ఆంధ్రాలో 3 రీజన్స్ వస్తాయి. అవును. ఈ ఎండ నుంచి ఆ ఎండకి వెళ్తే, నెల్లూరు నుంచి స్టార్ట్ చేసి శ్రీకాకుళం వరకు వెళ్తే యాక్సెంట్ మారిపోతుంది. అందరు గారు ఏడున్నారు, బయలుదేరారా, మావాడు వస్తానన్నాడు, బస్ స్టాండ్లో ఉంటారా? కాదు, నెల్లూరు. సాగదీసేదంతా నెల్లూరు. ఓకే. ఇంకా శ్రీకాకుళం మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతాం. అయ్యో అలాగే చెప్పారు కదా, మీరు చెప్పలేదు కదా, నేను చెప్తే నేను వచ్చేటది, నాకే తెలుసు మీరు వస్తున్నారని, నేను చెప్పలేదు కదా నాకు. సో ఇందులో ఏది కరెక్ట్ అనేది కొంచెం పక్కన పెడితే, మనం ఏ ప్రాంతంలో పుట్టామో ఆ ప్రాంతంలో ఉన్న మాండలికాలు మనకు అలవాటు అవుతాయి. అది రాయలసీమ యాక్సెంట్, ద వే వి ప్రొనౌన్స్ అంతే. అలాగే కొన్ని పదాలు కూడా మారిపోతాయి. ఇక్కడ మీరు మనోడు ఇవాళ ఇండియాలో మీరు అన్నట్టు అబ్రాడ్ ఎలా సంవత్సరాలు ఇండియాలో ఉంటూ కూడా US క్లయింట్స్, UK క్లయింట్స్తో డీల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. US ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ మ్యాక్సిమం వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాక, కింద ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాక, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కెరీర్ స్టార్ట్ చేసిన టీమ్ లీడర్ అయ్యారు అనుకోండి, అక్కడ ఖచ్చితంగా డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉంటుంది. అక్కడ రెండు ప్రాబ్లమ్స్, ఒకటి వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం అవటం, రెండు వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం అవటం. ఎందుకు వస్తుంది అన్నట్టు యాక్సెంట్, ఎవరి యాక్సెంట్ వాళ్ళకు ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఎవరైనా అడిగితే నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ న్యూట్రల్ యాక్సెంట్ మాట్లాడండి. ఈ న్యూట్రల్ యాక్సెంట్ ఏంటి చెప్తాను. MTI అంటారు, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. అదే టంగ్, అది టంగ్, టీ ప్రొనౌన్సియేషన్. తెలియకుండా మనం తెలుగుని దాంట్లో చొప్పిస్తాం. పేపర్, వాటర్ బ్యాడ్లు, అది ఎక్కువగా ఏ లాంగ్వేజ్ అయినా వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు తమిళం తీసుకుంటే తమిళ వాళ్ళు, ఐ టోల్డ్ నా ఎస్టర్డే మిస్టర్ జేమ్స్ కమ్ నా, యూ అండర్స్టూడ్ నా వాట్ ఐ సెడ్, గణేష్ అండ్ సెండ్ మెయిల్ నా అంటే ఆయన ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు, దాంట్లో మొత్తం తమిళే ఉంటుంది యాక్సెంట్. ఇస్సు పిస్సు అన్నాడు అంటే ఖచ్చితంగా అది మన ఒడిశానే. మాకు 14 స్టేట్ స్టూడెంట్స్ వస్తుంటారు, చూస్తాం కదా. ది అదర్ డే మంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అక్కడున్న సెక్యూరిటీ అతన్ని ఫ్లైట్ టైం ఏంటని అడిగాను. నేను నెంబర్ చెప్పి, అతను ఒక్క మాట చెప్పుకొని నేను ఒకటి అన్నా, ఆర్ యూ ఫ్రమ్ కేరళ అన్న. హౌ డూ యూ నో అన్న. 12 o'clock అన్నాడంటే లాన్ వెలికిండి, లాన్ అది మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్, MTI. అది లేకుండా మాట్లాడితే సరిపోతుంది. US వెళ్ళి సెటిల్ అయ్యారు, అక్కడ US యాక్సెంట్ ఎక్కువగా నేర్చుకుంటే ఏంటంటే నీకు నైబర్ మొత్తం వాళ్ళే ఉంటారు కాబట్టి ఈజీ అవుతుంది. నా స్టూడెంట్స్ కొంతమంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి ఇబ్బంది పడుతూ, వీళ్ళు చెప్పేది మంచి పొజిషన్లో ఉన్నాడు ఒక అతను, ఇతను చెప్పేది వాళ్ళకి అర్థం కాక మధ్యలో ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నాడు. అంటే ఇతను ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, వాళ్ళకి అతను ఇంగ్లీష్లోనే చెప్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు అతను, ఇండియన్ యాక్సెంట్లో నుంచి అమెరికన్ యాక్సెంట్లో చెప్తాడు అతను. ఓకే. ఇప్పటివరకు మీరు ట్రాన్స్లేషన్ అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ అనుకున్నారు, కాదు. అతనికి ఇండియన్ యాక్సెంట్ అర్థమవుతుంది, అది ఇండియన్ యాక్సెంట్ తీసుకొని అమెరికన్ యాక్సెంట్లో ప్రజెంట్ చేస్తాడు. ఆ తర్వాత మన దగ్గర ఆయన యాక్సెంట్ ట్రైనింగ్ నేర్చుకున్నా. నేను చెప్పాను అమెరికన్ యాక్సెంట్స్ వరకు వెళ్ళకప్పుడే ఫస్ట్ నీ తెలుగు యాక్సెంట్ పక్కన పెట్టేసి తెలుగు పడకుండా చూడు. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన క్రికెట్ కామెంటరీ అండి. నాకు ఇంగ్లీష్ మీద విపరీతం మోజు పుట్టింది అది చూసినప్పుడే. 99లో ఐ యూస్ టు వాచ్. అప్పుడే కొత్తగా క్రికెట్ మ్యాచెస్ మన ఇంట్లో కలర్ టీవీ వచ్చింది, వరల్డ్ కప్ జరిగింది. అప్పుడు నాకు మ్యాచెస్ కన్నా ఈ రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్, రమేష్ రాజా వీళ్ళు మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పోస్ట్ ప్రజెంట్. ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు ద విన్నింగ్ కెప్టెన్ టుడే. రియల్లీ ఇట్స్ అమేజింగ్, ద మ్యాచ్ విన్స్ ఆన్ వెల్. అంటే వాళ్ళ వాయిస్లో బేస్ కానీ ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ఈ పేపర్, వాటర్ బాటిల్ కనపడేది కాదు. వాళ్ళేమో అమెరికన్ యాక్సెంట్ మాట్లాడరు,
బట్ దేర్ యాక్సెంట్ ఈస్ ఎంటీఐ ఫ్రీ అంటారు, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండడం. సో మీరు ఏ కంట్రీకి వెళ్ళినా ఈ ఎంటీఐ లేకపోతే ఫస్ట్ మనం చెప్పేది వాడికి అర్థమైపోతుంది. వెళుతున్న కంట్రీని బట్టి కొన్ని సౌండ్స్ నేర్చుకొని పార్టిసిపేట్ చేసుకుని అంటే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే యూకే వెళ్తే యూకే యాక్సెంట్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా అండ్ అమెరికా ఒకే యాక్సెంట్ ఉంటుందండి. న్యూజిలాండ్ మనకు ఎక్కువగా వచ్చే డిఫరెన్సెస్ ఎక్కడే వస్తాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్ అండ్ కెనడా అండ్ యూకే యాక్సెంట్. యూకే వాళ్ళు స్ట్రాంగ్ గ్రామర్ వాడతారు, మనం వాడేది ఇంగ్లీష్ గ్రామర్ అంతా యూకే, ఎందుకంటే వీ వర్ రూల్ బై ద బ్రిటిషర్స్. యుఎస్లో గ్రామర్ అంత స్ట్రాంగ్ అవసరం లేదు, కానీ ప్రొనౌన్సియేషన్ క్లయింట్స్ అంతా వాడలే కాబట్టి కొన్ని పదాలు వాళ్ళు మింగేస్తారు, కొన్ని పదాలు సగమే పలుకుతారు. అది తెలుసుకుంటే సరిపోతుంది. వీటన్నిటికన్నా ముందు ఎంటీఐ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మాట్లాడితే చాలు. దాని పెద్ద కష్టమని ఏం కాదు. నేను ఊర్లో ఉంటే ఊరు భాష మాట్లాడతాను, అది అక్కడ. ఎందుకంటే ఇంత నైస్గా మాట్లాడితే వాడు చూస్తాడు, అబ్బో సిటీకి వెళ్ళి సీట్లు వేసుకొని కోట్లు వేసుకొని మర్చిపోయాడు. ఆడికి అలా మాట్లాడితేనే అతనికి అర్థమవుతుంది. కనెక్టివిటీ ఉంటుంది, అర్థమవడం అని కాదు, నేటివిటీ పోకుండా ఉంటుంది. ప్రొఫెషన్లోకి వచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో మన క్లయింట్ అన్నం పెడుతున్నవాడు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా వీటికి సౌండ్స్ ప్రాక్టీస్ చేస్తే కొంతవరకు చాలా ఇది అవుతుంది. దాంతోపాటు ఆడియోస్ లిజనింగ్ ఉంది మనకు టైం. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎంటీఏ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏ వర్డ్స్ దగ్గర వస్తుందో అది కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. కష్టమైన మా దగ్గర ఒక స్టూడెంట్ ఉండేవాడు, 2006లో వచ్చాడు అతను, సేమ్ శ్రీకాకుళం. అతను తెలుగు నాకు అర్థమయ్యేది కాదు చాలా, అంటే సేమ్ అలాగే మీరు చెప్పినారు కదా, మేడం చెప్పినారు 2 బుక్స్ తెచ్చుకోలేదు కదా, మీరు చెప్తే తెచ్చుకునేదాన్ని. కొంచెం స్లోగా మాట్లాడమని అడిగి తను మాట్లాడింది నేను అర్థం చేసుకున్నాను. నౌ టుడే ఐ ఫీల్ ప్రౌడ్ టు సే ఈస్ డీలింగ్ విత్ యుఎస్ క్లయింట్స్, హెచ్ఎస్బిసిలో చేస్తున్నాడు. సార్ కెన్ ఐ హ్యావ్ యువర్ 2 minutes of time today? This weekend I'm going to talk to you if it's possible. Can I come to your office and have a few minutes of time? అతను నేను చూసిన వ్యక్తినా అంతగా ఉంటుంది నా యాక్సెంట్. సో మన పుట్టుక మన నేటివిటీ మనం మార్చలేము, స్లాంగ్ అలవాటు అయి ఉంటుంది. మనకున్న పరిస్థితులను బట్టి మనకు వెళ్తున్న పొజిషన్ బట్టి మనం ట్రైన్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. కష్టమైంది ఏం కాదు. ఇందులో కామెడీ చేయడానికి వెళ్ళలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ బెండపూడి గర్ల్స్ వచ్చింది, వాళ్ళు అద్భుతంగా మాట్లాడారు. యాక్చువల్లీ మనకేంటి అది రాజకీయం చేయటం వల్ల ఇదేంది, కానీ అమ్మాయి నాకు నచ్చింది ఏంటంటే సీఎంతో మాట్లాడుతున్నాను అనే 1% కూడా ఆలోచించకుండా మై నేమ్ ఇస్ మేఘనా అంది. మేఘనా అనలా, ప్రొనౌన్సియేషన్లో కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతూ కూడా సీఎం అయితే ఉంది, నేను నేర్చుకున్నది నేను ప్రజెంట్ చేసింది. యాక్చువల్లీ అటువంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు నేర్చుకుంటారు. దీన్ని కామెడీ చేస్తూనో వంక పెట్టుకుంటూ వెళ్తే రాదు. అది మాట్లాడుకోవడానికి పనికి వస్తే కానీ ప్రొఫెషనల్ లైఫ్లో పనికి రాదు. యూఎస్ క్లయింట్తో అద్భుతంగా డీల్ చేయగలిగిన వాళ్ళకి ప్రమోషన్స్ అంటే టీమ్ లీడర్ అవ్వడానికి కానీ ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వడానికి ఛాయిసెస్ ఎక్కువ. సో దాన్ని మనం తక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి అది భయంకరమైన కష్టమైన విషయం కూడా అనుకోవట్లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. మీరు కూడా మాట్లాడతారు, మీరు అలాగ బాగా మాట్లాడతారు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.